మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకో, సిన్సియర్ గా లవ్ చేయి. ఏంటి ప్రేమ అనంత సోమరిపోతులు చేసే పని 6 గంటలో దొరికే ఎంజాయ్మెంట్ కి 6 మాసాలు ఎందుకన్నాయా? నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ మై వాల్యుబుల్ యూత్ఫుల్ టైం. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా, ఒకవేళ కాపీరైట్ క్లెయిమ్ రాకపోతే మొత్తం వినిపిస్తాను, చాలా బాగుంటుంది. ఓకే, వీలుంటే క్యాప్కట్లో ట్రై చేయండి. ఈ బీజిఎం మీద నేను క్యాప్కట్లో వీలుంటే చెప్పనిగా ట్రై చేస్తాను. మీకు నచ్చితే ఇందులో కూడా ట్రై చేసుకోవచ్చు. ఇంకోటి క్యాప్కట్ వర్షన్ అయితే నేను చెప్పాను ఇంతకుముందు, మీకు అయితే అక్కడ ఉంటుంది, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, సైట్లో ఉంటుంది. ఈ వీడియో కింద మీరు ఏదైతే ప్రీసెట్ డౌన్లోడ్ చేసుకుంటారో అదే పొజిషన్లో క్యాప్కట్ ఉంటుంది, అక్కడ నుంచి మీకు న్యూ వర్షన్ కావాలంటే ట్రై చేయండి. అంటే మీ దగ్గర ఆ వర్షన్ ఉంటే చాలా హ్యాపీ, లేకపోతే మీరు కామెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో కామెంట్ కూడా వస్తున్నాయి, నేను పెడుతున్నాను బ్రాడ్కాస్ట్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో అయితే మ్యాక్సిమం పెడుతున్నాను, అయినా కొద్దిమంది మిస్సింగ్ అవుతున్నారు అనుకుంటా, చెక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నా. నేను దీనికి కూడా 2 ప్రాజెక్ట్ ఇచ్చాను, డివైడ్ చేసిన. ఇంకోటి ఈ ఫాంట్ అయితే నైట్ వీడియోలో యూజ్ చేసిన, మళ్ళీ యూజ్ చేసిన. ఎందుకు ఈ ఫాంట్, నాకు చాలా ఫాంట్ అయితే ఉన్నాయి, మీకు ఇంకా మంచి ఫాంట్స్ కావాలంటే డా ఫాంట్ అని ఒక సైడ్ అయితే ఉంది, అక్కడ నుంచి ట్రై చేసుకోవచ్చు. కానీ ఈ ఫాంట్ బాగా సెట్ అవుతుందని అనిపించి సెట్ చేసిన. ఓకే, ఇలాగైతే ఫస్ట్ లిరికల్కి మాత్రమే ఉంటుంది యానిమేషన్, మిగతాది ఉండదు. ఎందుకంటే స్టార్టింగ్లో చేసేటప్పుడు నేను ఒకటే లిరికల్కి చేస్తాను. ఇప్పుడు ఇదే లిరికల్ని సెలెక్ట్ చేసి కాపీ లేయర్ చేసి పైనుంచి ఒకదానికి లాంగ్ ప్రెస్ చేసి ఇలాగైతే గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడుతుంది, అన్నీ ఇలాగైతే టిక్ మార్క్ పెట్టుకోండి. ఓకే, పైన ప్లస్ కానీ పేస్ట్ స్టైల్ చేసేయండి. స్టైల్ చేయకండి, యారో క్లిక్ చేసి టైమింగ్ ఆప్షన్ గ్రీన్ కలర్లో ఉంటే వైట్ కలర్ మార్చి పేస్ట్ స్టైల్ చేసేయండి. ఇప్పుడు చూడండి, అన్ని దానికి యానిమేషన్ వచ్చింది. నేను దీనికి అయితే ఒకటి నా లోగో పెడదామని అనుకుంటున్నా, అంటే వాటర్ మార్క్. దీనికి కలర్ అయితే వైట్ కలర్ పెడుతున్నాను, లేకపోతే డ్యూయల్ కలర్లోకి వెళ్ళి బ్లాక్ అండ్ వైట్ పెట్టుకుంటే అది కూడా బాగానే కనిపిస్తుంది. దీన్ని అయితే ఎండింగ్ వరకు అయితే జరిపి టెక్స్ట్ కింద తీసుకొస్తే ఇక్కడ చూడండి చాలా సూపర్గా అనిపిస్తుంది. మీరు కూడా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇది మనకైతే ఫస్ట్ ప్రాసెస్. ఒకసారి బ్యాక్ వద్దాం. ఓకే, షేకీబెట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి, పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ లేయర్ చేసుకోండి, కాపీ చేసుకుందాం. మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి ఎండింగ్లో వద్దాం. ఎండింగ్లో అంటే 10 సెకండ్ ధర వచ్చి 10 సెకండ్ 11 మిల్లీ సెకండ్ ధర వచ్చి పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేస్తే ఆ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఫోటో రీప్లేస్ పెట్టుకుంటారా, లేకపోతే ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ మీ ఫోటోకి అప్లై చేస్తారనేది మీ చాయిస్, అది ఓకే, మీ చాయిస్ అది. ఇప్పుడు ఈ ఫోటోని సెలెక్ట్ చేసిన, ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ కాపీ చేసి ఫోటో డిలీట్ చేస్తున్నా. ఇంకో ఫోటో పెడతాం, వేరే ఫోటో, ఇది కాదు, ఒక్క నిమిషం. అల్లు అర్జున్ సార్ ఫోటో ఒకటి ఉంది, అది పెట్టి చూపిస్తాను. ఈ ఫోటో ఉంది, దీని అయితే పెట్టాను. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి పేస్ట్ చేసిన తర్వాత దీని అయితే జూమ్ చేస్తున్నాను. సారీ, ఎక్కువ జూమ్ అయింది. ఓకే, చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది. ఫోటో రివీల్ చాలా బాగా అయితే అవుతుంది. కావాలంటే ఇలా ట్రై చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మీరు ఇదే ఫోటోకి కాపీ లేయర్ బ్యాక్గ్రౌండ్లో డాగ్ అనేది కొంచెం సౌండ్ వస్తుంటుంది, కొంచెం నెగ్లెక్ట్ చేయండి దాన్ని. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్క ఫోటోని ఒకసారి అన్ని సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి అన్ని ఆఫ్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఉంచి ఇలాగైతే పేస్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది. నీట్గా రాకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేయండి, చాలా ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్ అనేది వీడియోకి. అంటే కొంచెం ఫోటో కానీ కట్ అవ్వడం కానీ ఇలా ఉంటే మీ ఫింగర్ తోటి కొంచెం బాగా అడ్జస్ట్మెంట్ అయితే చేసి ఈ వీడియోని మీరైతే సేవ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.